వెల్కమ్ టు సీఎం టైమ్స్. మంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దూసుకొని వస్తుంది అని వాతావరణ శాఖ తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో మైన్స్ డీడీ రాజశేఖర్ సాయి ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై ఉన్నందున అధికారులు అందరూ అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. తుఫాన్కి సంబంధించి చీమకుర్తి తహసీల్దార్ బ్రహ్మయ్య సీఎం టైమ్స్తో మాట్లాడారు. వాళ్ళు వెంకర్ చేస్తారు, మన వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. దాని యాక్చువల్ రోల్ అండి చెప్తున్నా. ఇలాంటి జరిగిందంటే మాత్రం వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాను సార్. సైలెంట్ లో ఉన్నారా లేదండి చెప్పండి. ఇలా సీరియస్ గా మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా కూడా వాళ్ళు కన్సర్న్ తీసుకుని డే అండ్ నైట్ మానిటర్ చేస్తుంటే ఎట్లా వెళ్తారు? మనం ఎలాగంత అలసత్వం ఉంటాము? పోలీసులు ఎందుకు పెట్టలేదండి? చీమకుర్తి మండల ప్రజలందరికీ నమస్కారాలండి. మనకి ముందా సైక్లోన్ అని చెప్పేసి వస్తుందని దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి మన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డీడీ మైనింగ్ వారిని మన చీమకుర్తి మండలానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకి తహసీల్దార్ వారి కార్యాలయంలో మండల స్థాయి అధికారులు అంటే ఎంపీడీఓ గారు, ఎస్హెచ్ఓ గారు, మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్స్, తర్వాత ఎలక్ట్రికల్ ఏఈ గారు, అదేవిధంగా కమిషనరు చీమకుర్తి, ఐసిడిఎస్, ఇట్లా ఎంఈఓస్, ఇట్లా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అధికారులు 50 మందితో కలిపి తుఫాను విషయం మీద చర్చించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరు ఏమేమి బాధ్యతలు నిర్వర్తించాలి అనే విషయం మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది అందరికీ కూడా గ్రామాల్లో ఉండే విధంగా అక్కడ ఏదైనా పొల ప్రాంతాల్లో ప్రజల్ని అధిక వర్షాల వల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళని వెంబడే తీసుకొచ్చి అక్కడే సచివాలయాల్లో కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో అంటే అన్ని వసతులు కలిగిన ప్రదేశాల్లో వాళ్ళని అక్కడ తీసుకొచ్చి అక్కడ ఉంచి వారికి భోజనాలు, ఆరోగ్య వైద్య సదుపాయం, ఆశావార్తలతోటి అక్కడే వైద్య సదుపాయం కల్పించమని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంపల్సరీ వారికి పన్నున్న తప్పిస్తే ఎవరు కూడా 27, 28 తేదీల్లో బయటికి వెళ్ళవద్దని, అందరూ కూడా ఇంటి వద్దే ఉండి ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్ని జాగ్రత్తగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని, వాళ్ళని వదిలిపెట్టి ఉంటే వాళ్ళు తుంటులో చెరువు దగ్గరికి వెళ్ళేసి ఉండడానికి అట్లా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అట్లా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వారిని జాగ్రత్తగా చూడాలని, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వారిని ఒంటరిగా వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి పశువులు కూడా అధిక వర్షాలు వచ్చేటప్పుడు కరెంటు లైన్ల దగ్గర ఎక్కడన్నా ఎత్తయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అన్ని రకాలైన జాగ్రత్తలతో ఏదైనా మనకి తుఫాన్ ప్రభావం ఉంటే ఏదైనా కానీ ఎదుర్కోవడానికి మండల తరఫున అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాను.